పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టును వెంటనే ఆపాలని తెలంగాణ వాదనలు వినిపించింది. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపడం దారుణమంటూ ఏపీ వాదనలు వినిపించింది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ వాదనలు వినిపించింది. కేంద్రం అనుమతించిన మేరకే ప్రాజెక్టు పనులు జరగాలని, ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను స్వీకరించలేదన్నారు. తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం, గోదావరి నది యాజమాన్య బోర్డులకు ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ తరపున న్యాయవాది కోరారు. ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరం ఏంటన్నారు. రాయలసీమలో కరువు ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లడానికి ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఎక్కడా ఏ ఉత్తర్వులు, తీర్పులు, ఉల్లంఘనలు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులో లేవని ముకుల్ రోహత్గి వాదించారు. పీఎఫ్ఆర్ రూపొందిస్తుంటే తెలంగాణకు వచ్చిన నష్టమేంటని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అన్నారు. పోలవరం ప్రాజెక్టులో నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అంతర్భాగమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నది పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐ సూచించారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హం లేదన్న ధర్మాసనం ఒరిజినల్ సూట్ దాఖలు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. అందరి అభిప్రాయాలతోనే తదుపరి విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోలవరం నల్లమల్ల సాగర్ ను తాము అన్ని ఫోరంలలో వ్యతిరేకిస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్ట్ ఇంటర్ స్టేట్ రూల్స్ కు వ్యతిరేకమని జీఆర్ఎంబీకి లేఖ రాశామన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ సమర్థించిందని ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వికి సూచించామన్నారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చే సోమవారం కోరుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత విచారణ సమయంలో తాను నేరుగా అటెండ్ అవుతానన్నారు. పోలవరం నల్లమల్ల సాగర్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా పోరాటం చేస్తుందన్నారు.